ఓం నమః శివాయ. ఓం శాంతి. 24/2/2025. మధురమైన పిల్లలు, ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం కొరకు సదా ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుంది. ఇక్కడ మీరు దేహీ అభిమానులై కూర్చోండి. ప్రశ్న: వ్యాపారం మొదలైనవి చేస్తూ కూడా ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి? జవాబు: తండ్రి డైరెక్షన్ ఏమిటంటే, మీరు ఏ సాకారుణ్ణి లేక ఆకారుణ్ణి స్మృతి చేయకండి. ఒక్క తండ్రి స్మృతి ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయంలో ఎవ్వరూ కూడా మాకు తీరిక లేదు అని అనలేరు. అన్నీ చేస్తూ కూడా స్మృతిలో ఉండొచ్చు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి యొక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత పిల్లలకు తండ్రిని స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఓ పతిత పావన, మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు కూడా. తండ్రి మొట్టమొదటే చెప్తారు, ఆత్మిక తండ్రిని స్మృతి చేయండి. ఆత్మిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. తండ్రిని ఎప్పుడూ సర్వవ్యాపిగా భావించరు. కనుక పిల్లలు ఎంత వీలైతే అంత మొట్టమొదటగా తండ్రిని స్మృతి చేయండి. ఒక్క తండ్రిని తప్ప మరే ఇతర సాకారుణ్ణి లేక ఆకారుణ్ణి స్మృతి చేయకండి. ఇదైతే పూర్తిగా సహజం కదా. మనుషులు మేం బిజీగా ఉంటాము, తీరికుండదు అని అంటారు. కాని ఇందులో అయితే తీరిక సదా ఉంటుంది. తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు. తండ్రిని స్మృతి చేయటం ద్వారానే మన పాపాలు భస్మమైపోతాయి. ఇది కూడా మీకు తెలుసు. ముఖ్యమైన విషయం ఇదే. వ్యాపారాలు మొదలైనవి చేయవద్దు అని అనరు. వాటన్నింటినీ చేస్తూ కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మేము పతితులము అన్నదైతే అర్థం చేసుకుంటారు. సాధు సన్యాసులు, ఋషులు, మునులు మొదలైన వారందరూ సాధన చేస్తారు. సాధన అనేది భగవంతుణ్ణి కలుసుకునేందుకు చేయటం జరుగుతుంది. ఎప్పటి వరకైతే వారి పరిచయం ఉండదో అప్పటి వరకు వారిని కలుసుకోలేరు. తండ్రి పరిచయం ప్రపంచంలో ఎవ్వరికీ లేదు అన్నది మీకు తెలుసు. దేహ పరిచయం అయితే అందరికీ ఉంది. పెద్ద వస్తువు యొక్క పరిచయం వెంటనే జరుగుతుంది. ఆత్మ పరిచయం అయితే ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు అర్థం చేయిస్తారు. ఆత్మ మరియు శరీరం అనేవి రెండు వస్తువులు. ఆత్మ ఒక నక్షత్రం వంటిది మరియు అది చాలా సూక్ష్మమైనది. దానినెవ్వరూ చూడలేరు. ఎప్పుడైతే ఇక్కడికొచ్చి కూర్చుంటారో అప్పుడు దేహీ అభిమానులే కూర్చోవాలి. ఇది కూడా అర్ధకల్పం కొరకు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఒక హాస్పిటల్ కదా. ఆత్మ ఉన్నదే అవినాశిగా, ఎప్పుడూ వినాశనం అవ్వదు. మొత్తం పాత్రంతా ఆత్మదే. నేనెప్పుడూ వినాశనాన్ని పొందను అని ఆత్మ అంటుంది. ఇన్ని ఆత్మలన్నీ అవినాశి, శరీరం వినాశి. ఇప్పుడు మీ బుద్ధిలో ఏం కూర్చునుందంటే, ఆత్మైన మనం అవినాశి, మనం 84 జన్మలు తీసుకుంటాము. ఇది డ్రామా. ఇందులో ధర్మస్థాపకులు ఎవరెవరెప్పుడెప్పుడు వస్తారు, ఎన్ని జన్మలు తీసుకుంటూ ఉండొచ్చు అన్నదైతే తెలుసు. 84 జన్మలు అన్న గాయనం ఏదైతే ఉందో అది తప్పకుండా ఏదో ఒక ధర్మానికి చెందిందే అయి ఉంటుంది. అందరికీ అయితే అన్ని జన్మలు ఉండవు. అన్ని ధర్మాలు కలిసి ఒకేసారైతే రావు. మనం కూర్చుని ఇతరుల లెక్కనెందుకు తీయాలి? ఫలానా సమయంలో ధర్మస్థాపన చేయడానికి వస్తారు అన్నదైతే తెలుసు. తర్వాత దాని వృద్ధి జరుగుతుంది. అందరూ సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయితే అయ్యేదే ఉంది.
ప్రపంచం తమోప్రధానంగా అయినప్పుడు ఇక తండ్రి వచ్చి సతోప్రధానమైన సత్యుగాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, భారతవాసులమైన మేమే మళ్లీ కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తాము. అప్పుడు మరే ఇతర ధర్మమూ ఉండదు. పిల్లలైన మీలో కూడా ఎవరైతే ఉన్నత పదవిని తీసుకునేది ఉందో వారు ఎక్కువ స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తారు. మరియు బాబా, నేను ఇంత సమయం స్మృతిలో ఉంటున్నాను అని సమాచారాన్ని రాస్తారు కూడా. కొందరైతే సిగ్గు కారణంగా పూర్తి సమాచారాన్ని ఇవ్వరు. బాబా ఏమంటారో అని అనుకుంటారు. కాని తెలియటమైతే తెలుస్తుంది కదా. స్కూల్లో టీచర్ స్టూడెంట్స్తో అంటారు కదా, నువ్వు ఒకవేళ చదవకపోతే ఫెయిల్ అయిపోతావు అని. లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు ద్వారా ఇదైతే చాలా పెద్ద స్కూల్ అని అర్థం చేసుకుంటారు. ఇక్కడైతే నంబర్ వారుగా కూర్చోబెట్టడం జరగదు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు కదా. ఇప్పుడు బాబా మంచి మంచి పిల్లలను ఎక్కడికైనా పంపిస్తారు. వారు అలా వెళ్తుంటే మాకు మహారథి కావాలి అని ఇతరులు రాస్తారు. దీన్ని బట్టి వారు మాకంటే తెలివైనవారు, ప్రసిద్ధమైనవారు అని తప్పకుండా అర్థం చేసుకుంటారు. నంబర్ వారుగా అయితే ఉంటారు కదా. ప్రదర్శనలో కూడా అనేక రకాల వారు వస్తారు. కనుక గమనించేందుకు గైడ్స్ కూడా నిలబడి ఉండాలి. వీరు ఎటువంటి వ్యక్తి అన్నది రిసీవ్ చేసుకునే వారికైతే తెలుస్తుంది. కనుక వీరికి నువ్వు అర్థం చేయించు అని వారికి సూచన ఇవ్వాలి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అందరూ ఉన్నారు అన్నది మీరు కూడా అర్థం చేసుకోగలరు. ఇక్కడైతే అందరి సేవ చేయాల్సిందే. ఎవరైనా పెద్ద వ్యక్తి ఉన్నట్లయితే తప్పకుండా ఆ పెద్ద వ్యక్తికైతే అందరూ మర్యాద చేస్తారు. ఇది నియమం. తండ్రి లేక టీచర్ క్లాస్లో పిల్లల మహిమను చేస్తారు. ఇది కూడా చాలా గొప్ప పాలన. పేరును ప్రసిద్ధం చేసే పిల్లలకు మహిమ చేయటం మరియు మర్యాద చేయటం జరుగుతుంది. వీరు ఫలానా ధనవంతులు, ధార్మిక మనస్కులు అని ఇలా అనటం కూడా మర్యాద చేయటమే కదా. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అని ఇప్పుడు మీకు తెలుసు. తప్పకుండా వారు ఉన్నతోన్నతమైన వారు అని అంటారు కూడా. కాని వారి జీవిత చరిత్రను చెప్పండి అని అడిగితే వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇక అంతే, ఒక్కసారిగా కిందకు తోసేస్తారు. అందరికంటే ఉన్నతోన్నతమైన వారు భగవంతుడని, వారే మూలవతన వాసి అని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. సూక్ష్మవతనంలో దేవతలు ఉంటారు, ఇక్కడుండేది మనుషులు. కనుక ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, ఆ నిరాకారుడు. వజ్రం వలె ఉన్న మనం మళ్లీ గవ సమానంగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. కనుక భగవంతుణ్ణి తమకంటే కూడా ఎక్కువ కిందకు తీసుకువెళ్ళిపోయారు. వారిని గుర్తించనే గుర్తించరు. భారతవాసులైన మీకే వారి పరిచయం లభిస్తుంది. తర్వాత మళ్లీ ఆ పరిచయం తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ వెళ్తారు. చాలా ఎక్కువ మందికి తండ్రి పరిచయం లభిస్తుంది. ఈ త్రిమూర్తి, సృష్టిచక్రం, కల్పవృక్షం మీ ముఖ్య చిత్రాలు. వీటిలో ఎంత ప్రకాశం ఉంది. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగ యజమానులుగా ఉండేవారు అనైతే ఎవరైనా చెప్తారు. అచ్చా, సత్యుగానికి ముందేముండేది? ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడున్నది కలియుగ అంతిమం, మరియు ఉన్నది కూడా ప్రజలపై ప్రజల రాజ్యం. ఇప్పుడు రాజరికాలైతే లేవు. ఎంత తేడా ఉంది! సత్యుగ ఆదిలో రాజులుండేవారు, మరియు ఇప్పుడు కలియుగంలో కూడా రాజులున్నారు. వారెవ్వరూ పావనంగా లేకపోయినా కూడా డబ్బులు ఇచ్చైనా సరే టైటిల్ తీసుకుంటారు. మహారాజులైతే ఎవ్వరూ లేరు, టైటిల్ను కొనుక్కుంటారు.
ఉదాహరణకు పటియాలా మహారాజు, జోధ్పూర్ మహారాజు, బికనేర్ మహారాజు ఇలా పేరైతే తీసుకుంటారు కదా. ఈ పేరు అవినాశిగా నడుస్తూ వస్తుంది. మొదట పవిత్ర మహారాజులుండేవారు, ఇప్పుడు అపవిత్ర మహారాజులున్నారు. ఈ పదాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ లక్ష్మీనారాయణల గురించి వీరు సత్యుగ యజమానులుగా ఉండేవారు అని అంటారు. రాజ్యాన్ని ఎవరు తీసుకున్నారు? రాజ్యస్థాపన ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు, నేనిప్పుడు మిమ్మల్ని 21 జన్మల కొరకు చదివిస్తాను. వారైతే చదువుకుని ఈ జన్మలోనే బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు. మీరిప్పుడు చదువుకుని భవిష్య మహారాజు మహారాణిగా అవుతారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. ఇప్పుడున్నది పాత ప్రపంచం. ఇక్కడ ఎంత మంచి మంచి పెద్ద మహళ్లున్నా కాని వజ్ర వైడూర్యాలతో పొదగబడిన మహళ్లను తయారు చేసేందుకైతే ఎవ్వరిలోనూ శక్తి లేదు. సత్యుగంలో అన్ని వజ్ర వైడూర్యాలతో పొదగబడిన మహళ్లు తయారు చేస్తారు కదా. వాటిని తయారు చేయడానికి సమయమేమీ పట్టదు. ఇక్కడ కూడా భూకంపాలు మొదలైనవి వచ్చినప్పుడు చాలామంది పనివారిని పెట్టి 1-2 సంవత్సరాల్లోనే మొత్తం పట్టణాన్నంతా నిర్మించేస్తారు. కొత్త ఢిల్లీని తయారు చేయడానికి మహా అయితే 8-10 సంవత్సరాలు పట్టింది. కాని ఇక్కడి లేబర్కు మరియు అక్కడి లేబర్కు తేడా అయితే ఉంటుంది కదా. ఈ రోజులోనైతే కొత్త కొత్త ఇన్వెన్షన్లను కూడా కనుక్కుంటూ ఉంటారు. ఇంటిని తయారు చేసే సైన్స్ యొక్క వేగం కూడా ఉంది. అన్నీ రెడీగా లభిస్తాయి, వెంటనే ఫ్లాట్ తయారైపోతుంది. చాలా త్వరగా తయారవుతాయి. కనుక ఇవన్నీ అక్కడ పనికొస్తాయి కదా. ఇవన్నీ తోడుగా వచ్చేదుంది. సంస్కారమైతే ఉంటుంది కదా. ఈ సైన్స్ సంస్కారం కూడా తోడుగా వస్తుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. పావనంగా అవ్వాలంటే తండ్రిని స్మృతి చేయండి. తండ్రి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి శిక్షణ ఇస్తారు. పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చున్నారా? నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. ఎందుకంటే తలపై జన్మ జన్మాంతరాల భారం ఉంది. మెట్లు దిగుతూ దిగుతూ 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక్క జన్మలో ఎక్కే కళ ఉంటుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా సంతోషం కూడా ఉంటుంది, శక్తి లభిస్తుంది. చాలామంది పిల్లలను ముందు నంబర్లో ఉంచడం జరుగుతుంది, కానీ స్మృతిలో అస్సలుండరు. జ్ఞానంలో తీక్షణంగా ఉన్నా కాని స్మృతి యాత్ర లేదు. తండ్రి అయితే పిల్లల మహిమను చేస్తారు. వీరు కూడా నంబర్ 1లో ఉన్నారు అంటే తప్పకుండా శ్రమ కూడా చేస్తూ ఉంటారు కదా. శివబాబా అర్థం చేయిస్తారు అని మీరెల్లప్పుడూ భావించినట్లయితే బుద్ధియోగం అక్కడ జోడించబడి ఉంటుంది. వీరు కూడా నేర్చుకుంటూ ఉండొచ్చు కదా. అయినా కానీ బాబాను స్మృతి చేయండి అని చెప్తారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలున్నాయి. భగవంతుడు అని నిరాకారుణ్ణి అనటం జరుగుతుంది. వారొచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు. ఒక్క భగవంతుని పిల్లలైన ఆత్మలందరూ పరస్పరం సోదరులు. ఇప్పుడు ఈ శరీరంలో విరాజమానులై ఉన్నారు. అందరూ అకాలమూర్తులు. ఇది అకాలమూర్తి ఆత్మ యొక్క సింహాసనం. అకాల సింహాసనం అనేది వేరే ఏదో ప్రత్యేకమైన వస్తువు కాదు. ఇది అకాలమూర్తి యొక్క సింహాసనం. బ్రుకుటి మధ్యలో ఆత్మ విరాజమానమై ఉంటుంది. దీనినే అకాల సింహాసనం అని అంటారు. అకాలమూర్తి యొక్క అకాల సింహాసనం. ఆత్మలందరూ అకాలమూర్తులు. ఎంతటి అతి సూక్ష్మమైన వారు. తండ్రి అయితే నిరాకారుడు. వారు తమదంటూ సింహాసనాన్ని ఎక్కడి నుండి తీసుకొస్తారు? తండ్రి అంటారు, నాది కూడా ఈ సింహాసనమే.
నేనొచ్చి ఈ సింహాసనాన్ని లోన్గా తీసుకుంటాను. బ్రహ్మ యొక్క సాధారణ వృద్ధ తనువులో అకాల సింహాసనంపై వచ్చి కూర్చుంటాను. అందరి ఆత్మలకు ఇది సింహాసనమని ఇప్పుడు మీకు తెలిసిపోయింది. మనుషుల విషయమే మాట్లాడటం జరుగుతుంది, జంతువుల విషయం కాదు. మొదట మనుషులెవరైతే జంతువుల కంటే కూడా అధ్వానంగా అయిపోయారో వారైతే బాగుపడాలి. ఎవరైనా జంతువుల గురించి అడిగినట్లయితే వారికి ముందు మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి అని చెప్పండి. సత్యుగంలోనైతే జంతువులు కూడా చాలా మంచిగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. చెత్త మొదలైనవేవీ ఉండవు. రాజుల మహల్లో పావురాళ్లు మొదలైన వాటి చెత్త ఉన్నట్లయితే దండన విధిస్తారు. కొంచెం కూడా చెత్త ఉండదు. అక్కడ చాలా జాగ్రత్త ఉంటుంది. ఎప్పుడూ ఏ జంతువు మొదలైనవి లోపలకు చొరబడకుండా కాపలా కాస్తూ ఉంటారు. చాలా శుభ్రత ఉంటుంది. లక్ష్మీనారాయణ మందిరంలో కూడా ఎంత శుభ్రత ఉంటుంది. శంకరుడు పార్వతుల మందిరంలో పావురాన్ని కూడా చూపిస్తారు. కావున తప్పకుండా మందిరాన్ని కూడా పాడు చేస్తూ ఉండొచ్చు. శాస్త్రాల్లోనైతే చాలా దంతకథలు రాశారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారిలో కూడా ధారణ చేయగలిగిన వారు కొద్దిమందే ఉన్నారు. మిగిలిన వారేమీ అర్థం చేసుకోరు. తండ్రి పిల్లలకు ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి. నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలు వెలువడుతూ ఉండాలి. మీరు రూప్, యోగి, బసంత్, జ్ఞాని. మీ నోటి నుండి రాళ్లు వెలువడకూడదు. ఆత్మకే మహిమ ఉంటుంది. నేను ప్రెసిడెంట్ను, ఫలానాను, నా శరీరం పేరిది అని ఆత్మే అంటుంది. అచ్చా, మరి ఆత్మలు ఎవరి పిల్లలు? ఒక్క పరమాత్మని పిల్లలు. కనుక తప్పకుండా వారి నుండి వారసత్వం లభిస్తూ ఉండొచ్చు. మరి వారు సర్వవ్యాపి ఎలా కాగలరు? మీక్కూడా ఇంతకు ముందేమీ తెలియదు అని మీకు తెలుసు. ఇప్పుడు బుద్ధి ఎంతగా తెరుచుకుంది. మీరు ఏ మందిరంలోకి వెళ్ళినా కాని ఇవన్నీ అసత్యమైన చిత్రాలు అని భావిస్తారు. 10 భుజాలు కలిగిన వారు, ఏనుగు తొండం కలవారు, ఇటువంటి చిత్రం కలవారెవరైనా ఉంటారా? ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి. వాస్తవానికి భక్తి అనేది ఒక్క శివబాబాకే జరగాలి. వారు సర్వుల సద్గతిదాత. ఈ లక్ష్మీనారాయణలు కూడా 84 జన్మలు తీసుకుంటారు అన్నది మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ ఉన్నతోన్నతుడైన తండ్రే వచ్చి అందరికీ సద్గతినిస్తారు. వారికంటే పెద్దవారు మరెవ్వరూ లేరు. ఈ జ్ఞాన విషయాలను మీలో కూడా నంబర్వారుగా ధారణ చేయగలరు. ధారణ చేయలేకపోతే ఇక దేనికి పనికొస్తారు? చాలామందైతే అందులకు చేతికరగా అయ్యేందుకు బదులుగా స్వయమే అందులుగా అయిపోతారు. పాలు ఇవ్వని ఆవులను బందెలి దొడ్డిలో అనగా పాలు ఇవ్వని ఆవులను ఉంచే స్థలంలో ఉంచుతారు. వీరు కూడా జ్ఞానమనే పాలు ఇవ్వలేరు. అసలేమీ పురుషార్థం చెయ్యనివారు చాలామందున్నారు. మనమేదో కాస్త ఎవరి కళ్యాణమైనా చెయ్యాలి అని భావించరు. వారి భాగ్యం గురించి ఆలోచన కూడా ఉండదు. ఏది లభిస్తే అది చాలు అని అనుకుంటారు. అప్పుడు తండ్రి అంటారు, వీరి అదృష్టంలో లేదు. తమ సద్గతిని చేసుకునే పురుషార్థమైతే చెయ్యాలి. దేహి అభిమానులుగా అవ్వాలి. తండ్రి ఎంత ఉన్నతోన్నతమైన వారు. కాని వచ్చేది చూడండి, ఎటువంటి పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో వస్తారు. వారిని పిలవడం కూడా పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. రావణుడు దుఃఖాన్నిచ్చినప్పుడు పూర్తిగా భ్రష్టంగా చేసేస్తాడు. అప్పుడు తండ్రి వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు రాజురాణిగా అవుతారు. ఎవరైతే పురుషార్థం చెయ్యరో వారు పేదవారిగా అవుతారు. అదృష్టంలో లేకపోతే పురుషార్థం చేయలేరు. కొందరైతే చాలా మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు.
మేము ఏ సేవ చేస్తున్నామో అని ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోగలరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలద్దె పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రూప్ యోగి బసంత్ జ్ఞానిగా అయి నోటి నుండి సదా రత్నాలనే వెలికితీయాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడు కూడా రాళ్ళు, కఠినమైన మాటలు రానివ్వకూడదు. రెండవ పాయింట్, జ్ఞానం మరియు యోగంలో చురుగ్గా అయ్యి స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. అందులకు చేతికరగా అవ్వాలి. వరదానము. సంతుష్టత ద్వారా సర్వుల నుండి ప్రశంసను ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్న చిత్త భవ. సంతుష్టతకు గుర్తుగా ప్రత్యక్ష రూపంలో ప్రసన్నత కనిపిస్తుంది. మరియు ఎవరైతే సదా సంతుష్టంగా లేక ప్రసన్నంగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రశంసిస్తారు. కావున ప్రశంసను ప్రసన్నత ద్వారానే ప్రాప్తి చేసుకోగలుగుతారు. అందుకే సదా సంతుష్టంగా మరియు ప్రసన్నంగా ఉండే విశేష వరదానాన్ని స్వయం కూడా తీసుకోండి మరియు ఇతరులకు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఈ యజ్ఞంలో అంతిమ ఆహుతి సర్వ బ్రాహ్మణుల యొక్క సదాకాలిక ప్రసన్నత. ఎప్పుడైతే అందరూ సదా ప్రసన్నంగా ఉంటారో అప్పుడే ప్రత్యక్షత యొక్క శబ్దం మారుమ్రోగుతుంది మరియు విజయ జెండా ఎగురుతుంది. స్లోగన్. డైమండ్గా అయ్యే సందేశాన్ని ఇవ్వటమే డైమండ్ జూబ్లీ జరుపుకోవటము. అవ్యక్త సూచనలు. ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఏకాంతవాసులుగా అవ్వటం అనగా నలువైపులా ఉన్న వైబ్రేషన్ల నుండి అతీతంగా వెళ్ళిపోవటం. కొందరెలా ఉంటారంటే వారికి ఏకాంతం ఇష్టమనిపించదు. సంఘటనలో ఉండటం, నవ్వటం, మాట్లాడటం ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. కానీ ఇది బాహ్యముక్తలోకి రావటం. ఇప్పుడు స్వయాన్ని ఏకాంతవాసిగా చేసుకోండి. అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి అంతర్ముఖులుగా అవ్వండి. ఇప్పుడు సమయం ఎటువంటిది వస్తుందంటే ఈ అభ్యాసమే ఉపయోగపడుతుంది. ఒకవేళ బయటి ఆకర్షణలకు వశీభూతమయ్యే అభ్యాసం ఉన్నట్లయితే సమయానికి అది మోసం చేస్తుంది. ఓం శాంతి.